హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. సో ఫ్రమ్ పాస్ట్ 4 years నుంచి మన ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే వచ్చాం. కానీ ఈ ఇయర్ నుంచి నా వ్యూవే కాకుండా స్టూడెంట్స్ యొక్క వ్యూ కూడా మీకు అప్డేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీలో ఎవరైనా సరే ప్రజెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎవరైనా సరే, లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు అవచ్చు, లేదంటే జాబ్ ట్రయల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు లేదా డిగ్రీ ఎనీథింగ్. సో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మనకు అవసరం అనమాట. సో మీరు ఆల్రెడీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకొని ఆ ఇంజనీరింగ్ కెరీర్లో చాలా ఇబ్బంది పడ్డారు. లైక్ ఎన్సీసీ లేదని, ఎన్ఎస్ఎస్ లేదని, హాస్టల్ బాగాలేదని, ఫ్యాకల్టీ బాగాలేదని, అసలు ఆ బ్రాంచే వేస్ట్ అని, అసలు ఆ కాలేజే వేస్ట్ అని మీరు చాలా సఫర్ అయ్యారు. మీలాగా ఇంకొక విద్యార్థి సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో స్టూడెంట్ రివ్యూస్ అనేవి మనం ప్లాన్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్ట్తోనే ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఓన్లీ ఆ కాలేజ్ చదవను కాబట్టి ఓవరాల్గా తెలుసుకోగలం, కానీ ఇన్డెప్త్గా మనం తెలుసుకోలేం. కాబట్టి మీ సపోర్ట్ ద్వారా ఇన్డెప్త్గా అసలు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, నిజంగా ప్లేస్మెంట్స్ వచ్చాయా లేదా, అండ్ అదేవిధంగా ప్లేస్మెంట్స్ కోసం వాళ్ళు ఎంత ఫీ ఎక్స్ట్రాగా సిఆర్టీ ఫీజ్ అని కలెక్ట్ చేస్తున్నారు, బిల్డింగ్ ఫండ్ ఫీ ఏంటి బయటికి తెలియదు. బయటికి అందరికీ కాలేజ్ ఫీ, డొనేషన్ ఫీ ఇవే తెలుస్తాయి, కానీ లైబ్రరీ ఫీ, బిల్డింగ్ ఫీ అండ్ సిఆర్టీ ఫీజ్ అని, హాస్టల్ ఫీజ్ అని, బస్ ఫీజ్ అని, హిడెన్ ఛార్జెస్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ తెలిస్తే తద్వారా స్టూడెంట్ కూడా వాళ్ళకి నచ్చిన కాలేజీని అండ్ వాళ్ళ బడ్జెట్లో ఉన్న కాలేజీని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి కాలేజ్ యొక్క టూర్ ఆర్ కాలేజ్ రివ్యూ నేను చేస్తాను. కానీ నాకు ఆ కాలేజ్ రివ్యూ, ఆ కాలేజ్ టూర్తో పాటు స్టూడెంట్ రివ్యూస్ కూడా కావాలి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఇంజనీరింగ్ చదువుతూ ఆ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా యొక్క వాట్సాప్ నెంబర్ కానీ, నా యొక్క మెయిల్ ఐడికి కానీ ప్లీజ్ పింక్ చేయండి. సో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నేను జూమ్ ద్వారా మీకు 1-to-1 నేనే క్వశ్చన్స్ అడుగుతాను, చాలా బేసిక్ క్వశ్చన్స్. మీరు జస్ట్ వాటికి ఆన్సర్ చేసి సరిపోతుంది అనమాట. మీరు ఎలాంటి ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీరు చేయవలసిన ఏం లేదండి, జస్ట్ నా వాట్సాప్ కానీ, నా మెయిల్ ఐడికి కానీ పింక్ చేయండి. జస్ట్ హాయ్ అని మీ పేరు అండ్ అదేవిధంగా మీరు ఏ కాలేజ్ చదివారు, ఏ బ్రాంచ్ అని చెప్పండి. సో దాన్ని బట్టి మీ యొక్క ఫ్రీ టైంని బట్టి నేనే మీకు కాల్ షెడ్యూల్ చేస్తాను, 1-to-1 డిస్కస్ చేద్దాం. అండ్ నా మెయిల్ ఐడి yours.maheshYT@gmail.com అండ్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ 7901024693. ఈ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. సో మీరు జస్ట్ హాయ్ అని పెట్టి వదిలేద్దండి. హాయ్, మీ పేరు అండ్ అదేవిధంగా మీరు ఏ కాలేజ్ అండ్ మీరు చదివిన బ్రాంచ్, ఆ చదువుతున్న బ్రాంచ్ చెప్పండి. తద్వారా మనం ఖచ్చితంగా స్టూడెంట్ రివ్యూస్ అనేవి చేద్దాం. సో మీరు అర్థం చేసుకోండి, మీరు సఫర్ అయిన విధంగా ఇంకొక విద్యార్థి సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క స్టూడెంట్ రివ్యూస్ అనేవి చేస్తున్నాం. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా సరే స్టూడెంట్ రివ్యూస్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కలిసి మనం స్టూడెంట్ రివ్యూస్ అనేవి ప్లాన్ చేద్దాం. సో ఈ స్టూడెంట్ రివ్యూస్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతాయి. అర్థం చేసుకోండి, ఒక మూవీ చూడాలంటేనే మనం రివ్యూస్ చూస్తాం, రివ్యూస్ బాగుంటేనే వెళ్ళి మూవీ చూస్తున్నాం. 3 hours మూవీకే మనం అంత కష్టపడ్డప్పుడు 4 years కెరీర్కి మనం ఎంత కష్టపడాలి? కానీ అంత సరిపడా రివ్యూస్ అనేవి బయట లేవు. సో మీరందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తే, అంటే తలా ఒక రివ్యూ ఇస్తే అన్ని కాలేజ్ రివ్యూస్ ఉంటాయి. అప్పుడు స్టూడెంట్స్ ఈజీగా వాళ్ళకి నచ్చిన కాలేజ్ని ఎంచుకుంటారు. నాట్ ఓన్లీ మూవీ అండి, ఈవెన్ మనం హోటల్కి వెళ్ళాలన్నా సరే యూట్యూబ్లోకి వెళ్ళి రివ్యూస్ చూస్తున్నాం. అలాంటిది ఒకరోజు ఫుడ్ కోసం చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి నేను ఎందుకు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ ఇంజనీరింగ్ చదువుతూ కంప్లీట్ అయిన వాళ్ళు నాకు పింక్ చేయండి. ఖచ్చితంగా మనం రివ్యూస్ అనేవి ప్లాన్ చేద్దాం. మీలాగా మరో విద్యార్థి బాధపడకుండా ఉండటమే నా లక్ష్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 40 years ఫుడ్ పెట్టే కెరీర్ అండి. సో ఖచ్చితంగా మీ రివ్యూస్ అనేవి హెల్ప్ అవుతాయి. అర్థం చేసుకోండి ఎందుకు నేను ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ ఇంజనీరింగ్ చదువుతూ కంప్లీట్ అయిన వాళ్ళు నాకు పింక్ చేయండి. ఖచ్చితంగా మనం రివ్యూస్ అనేవి ప్లాన్ చేద్దాం. మీలాగా మరో విద్యార్థి బాధపడకుండా ఉండటమే నా లక్ష్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.